garu. Sir, please come on to dais. And I would like మీ మాట ఆడియన్స్ అందరినీ ముగ్ధ మనోహరానికి గురి చేస్తున్నారు. ఆ మాటలు అలానే వెలువలో ప్రవహిస్తూ ఉండాలని, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అబ్జర్వ్ చేస్తామన్నమాట వాచ్లో. అట్లా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు. అలానే పిల్లల్ని కూడా భగవద్గీత శ్లోకాల్లో అంత పర్ఫెక్ట్గా చేస్తారు స్వామీజీ. థ్యాంక్ యూ స్వామీజీ. ఆల్ ద స్టాఫ్. కావున దయచేసి విద్యార్థి మిత్రులు ఈ రూపంలో ఉండ మరి ఈనాటి కార్యక్రమానికి కాకుండా సొల్యూషన్ ఇవ్వండి, మాత్రం పొల్యూషన్ మాత్రం చేయకండి బిడ్డ. చాలా చందగా చాలా బాగుంది. సాంఘిక సంక్షేమ కళాశాల. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎడపల్లిలో భాగ్యనగర్ నుండి విచ్చేసినటువంటి మరో ముఖ్య ఆహ్వానితులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు శ్రీ శ్రీహరి గారు కూడా రావాల్సి. అదేవిధంగా గారు కూడా వేదికపై రావాల్సిందిగానే వినమ్రతపూర్వకంగా మా వివేకానంద పరివారం మరి ఈ విద్యాలతో మనమందరము స్వాగతిద్దాము ఈ పూట. మరి కొసమెరుపు సభలో అందరి వ్యక్తుల స్తంభము వారు కూడా వేదికపై రావాల్సిందిగా భూమి చాడయో స్వామి కల్ని మట్టించే హామీ చాడయో స్వామి నింగి సుక్కలతో ఎత్తింది భూమి చాడయో స్వామి కల్ని. ఇక మరో కథానాయకుడు నిజమైనటువంటి శివ సంకల్పదారుడు, వారిని కూడా మనమందరము వినమ్రతపూర్వకంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. స్మరిస్తూ వివేకానందుని ఆశయాలతో ముందుకు సాగుతూ, ఆశతో కొందరు పాఠశాలలు పెట్టచ్చు, కానీ మన శివ శ్రీనివాస్ వాళ్ళ సంకల్పాన్ని కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో నెరవేర్చుకుంటారంట. మరి ఆశకు ఆశయంకున్న తేడా అదే. మరి ఆ విద్యార్థి ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా హృదయ మనోసీమపై మా విద్యాలయం యొక్క ముద్రను అతికిస్తున్నారు. ఇది వినమ్రతపూర్వకంగా చేస్తున్నటువంటి సత్కారం ఇది. కనుక అమ్మ ఎవరు మాట్లాడకండి పిల్లలు, ఇది మన విద్యాలయ మనోభావాలను మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. విద్యా వినయం దదాతి.